సౌరమండలంలో 8 గ్రహాలున్నాయి. అందులో ఒకటి దూరంగా చీకటిలో ఒంటరిగా తిరుగుతూ ఉంటుంది. దాని పేరు నెప్ట్యూన్. ఈ గ్రహాన్ని ఒక నీలి రాక్షసుడిగా పిలుస్తారు. దట్టమైన గాలులతో నిండిన, రహస్యాలతో చుట్టబడిన మరియు మానవ ఊహకు అందని ఒక ప్రపంచం. దీని గురించి మనకు తెలిసినవి కొన్ని మాత్రమే, కానీ తెలియనివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈరోజు మనం నెప్ట్యూన్ యొక్క కథను చెప్పుకోబోతున్నాం. దాని ఆవిష్కరణ నుండి దాని చుట్టూ తిరిగే విచిత్రమైన ఉపగ్రహాలు, భయంకరమైన గాలులు మరియు దాని రహస్యమైన భవిష్యత్తు వరకు. ఇది కేవలం ఒక గ్రహం గురించి మాత్రమే కాదు, ఇది మానవ జ్ఞానం యొక్క సరిహద్దులను తాకే ఒక అన్వేషణ కథ కూడా. 1846వ సంవత్సరం యూరోప్లో ఖగోళ శాస్త్రవేత్తలు ఒక విచిత్రమైన సమస్యతో తలమునకలై ఉన్నారు. యురేనస్ గ్రహం, 7వ గ్రహం, తన కక్షలో విచిత్రంగా ప్రవర్తిస్తోంది. గణిత సూత్రాల ప్రకారం యురేనస్ గ్రహం గందరగోళంగా కదులుతున్నట్టుగా దాని ఆర్బిట్ ని లెక్కిస్తున్న శాస్త్రవేత్తలకు తెలుస్తుంది. ఏదో దాన్ని ఆకర్షిస్తున్నట్టు, దాని మార్గాన్ని మారుస్తున్నట్టు అనిపించింది. ఈ రహస్యాన్ని ఛేదించడానికి ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త ముందుకొచ్చాడు. అతను టెలిస్కోప్ ను తాకకుండానే కేవలం పెన్సిల్ మరియు కాగితంతో ఒక సిద్ధాంతాన్ని రూపొందించాడు. దాని పక్కనే ఒక కొత్త గ్రహం ఉండాలని, అది యురేనస్ ను ప్రభావితం చేస్తుందని మరియు ఆ గ్రహం ఎక్కడ ఉంటుందో ఖచ్చితంగా లెక్కించాడు. సెప్టెంబర్ 23, 1846న జర్మన్ ఖగోళ శాస్త్రవేత్త జోహన్ లెక్కల ఆధారంగా టెలిస్కోప్ ను సెట్ చేసి ఆకాశంలో చూశాడు. అక్కడ ఒక నీలిరంగు గోళం కనిపించింది. అదే నెప్ట్యూన్. ఇది మానవ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక గ్రహాన్ని గణిత శాస్త్రంతో కనుగొన్న సంఘటన. ఈ గ్రహానికి రోమన్ సముద్ర దేవుడైన నెప్ట్యూన్ పేరు పెట్టారు, ఎందుకంటే దాని నీలిరంగు సముద్రాన్ని పోలి ఉంటుంది. ఆ ఆవిష్కరణ కేవలం ఒక గ్రహాన్ని కనుగొనడం మాత్రమే కాదు, గణిత శాస్త్రం యొక్క శక్తిని ప్రపంచానికి చాటింది. కానీ ఈ ఆవిష్కరణ వెనుక ఒక చిన్న వివాదం కూడా ఉంది. ఇంగ్లాండ్లోని జాన్ కౌచ్ ఆడమ్స్ అనే శాస్త్రవేత్త కూడా అదే సమయంలో ఇలాంటి లెక్కలు చేశాడు, కానీ అతని పని ముందుగా ప్రచురితం కాలేదు. ఫ్రాన్స్ మరియు ఇంగ్లాండ్ మధ్య ఈ ఆవిష్కరణ క్రెడిట్ కోసం చిన్నపాటి పోటీ జరిగినా చివరికి ఇద్దరి పేర్లు చరిత్రలో నిలిచాయి. నెప్ట్యూన్ అంటే ఒక సాధారణ గ్రహం అనుకుంటే పొరపాటు. ఇదొక గ్యాస్ జెయింట్. సౌరమండలంలోని 4 గ్యాస్ గ్రహాలలో ఒకటి. జూపిటర్, శని, యురేనస్ లతో పాటు దీని వ్యాసం దాదాపు 49,244 కిలోమీటర్లు, అంటే భూమి కంటే 4 రెట్లు పెద్దది. దీని ద్రవ్యరాశి భూమి కంటే 17 రెట్లు ఎక్కువ, కానీ దీని సాంద్రత చాలా తక్కువ, ఎందుకంటే ఇది ఎక్కువగా హైడ్రోజన్, హీలియం మరియు మీథేన్లతో నిండి ఉంటుంది. అయితే ఈ గ్రహం నీలిరంగులోనే ఎందుకుంది? దీనికి కారణం మీథేన్. ఈ గ్యాస్ సూర్యకాంతిలోని ఎరుపు రంగును గ్రహించి నీలిరంగును రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇదే కారణంతో యురేనస్ కూడా నీలం రంగులో కనిపిస్తుంది. కానీ నెప్ట్యూన్ యొక్క నీలం మరింత లోతైనది, చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. దీని ఉపరితలం సాలిడ్ రూపంలో ఉండదు. ఈ గ్రహం గ్యాస్ మరియు ద్రవాలతో తయారైంది. దాని లోపల ఒక రాతి కోర్ ఉంటుంది అని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. దాని చుట్టూ హైడ్రోజన్, హీలియం మరియు ఐస్లతో కూడిన ఒక మందపాటి పొర ఉంటుంది. నెప్ట్యూన్ యొక్క వాతావరణం చాలా ఇంటెన్సిటీతో ఉంటుంది. ఇక్కడ గాలిలో గంటకు 2100 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఇది సౌరమండలంలో అత్యంత వేగవంతమైన గాలులు. భూమిపై అత్యంత శక్తివంతమైన హరికేన్లు కూడా గంటకు 300 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వీస్తాయి. ఈ గాలులకు శక్తి ఎక్కడి నుండి వస్తుంది, దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి అని చాలా కాలం అనుకున్నారు. ఎందుకంటే సూర్యుడు నెప్ట్యూన్ నుండి చాలా దూరంలో ఉన్నాడు, కాబట్టి సౌరశక్తి ఇక్కడ పెద్దగా పనిచేయదు అని అనుకున్నారు. కానీ నెప్ట్యూన్ లోపల ఉన్న ఉష్ణోగ్రతలు మరియు ఒత్తిడి ఈ గాలులను ఉత్పత్తి చేస్తాయి అని, దీని లోపల ఉన్న ఉష్ణం దాని ఉపరితలం పైకి వచ్చి ఈ భయంకరమైన తుఫానులను సృష్టిస్తుంది అని ఒక అంచనా వేస్తున్నారు. 1989లో వాయేజర్ 2 నెప్ట్యూన్ ను సందర్శించినప్పుడు ఒక భారీ మచ్చను చూసింది. దీన్ని గ్రేట్ డార్క్ స్పాట్ అని పిలిచారు. ఇది ఒక తుఫాను. అది ఎంత పెద్దగా ఉంటుంది అంటే మన భూమి ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దది. దీని చుట్టూ తెల్లని మేఘాలు గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాయి. కానీ ఆశ్చర్యంగా కొన్ని సంవత్సరాల తర్వాత హబుల్ టెలిస్కోప్ చూసినప్పుడు ఈ మచ్చ అదృశ్యమైపోయింది. బదులుగా గ్రహం యొక్క దక్షిణ భాగంలో మరొక మచ్చ కనిపించింది. ఈ గ్రహం యొక్క వాతావరణం ఎంత త్వరగా మారుతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే జూపిటర్లో కూడా భారీ తుఫానుతో కూడిన
గ్రేట్ రెడ్ స్పాట్ ఉంటుంది. అది కొన్ని వేల సంవత్సరాలుగా అలానే ఉంది. అది ఎంత పురాతనమైనదో ఇప్పటికీ మన దగ్గర ఆధారాలు లేవు. కానీ నెప్ట్యూన్లో ఏర్పడిన డార్క్ స్పాట్ అనేది కొన్ని సంవత్సరాల్లోనే మారిపోయి ఇంకోవైపు ప్రత్యక్షమైంది. నెప్ట్యూన్కు 14 ఉపగ్రహాలున్నాయి. కానీ వాటిలో ఒకటి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అదే ట్రిటాన్. ఇది నెప్ట్యూన్ యొక్క అతిపెద్ద చంద్రుడు. దీని వ్యాసం 2700 కిలోమీటర్లు. ఇది భూమి చంద్రుడి కంటే కొంచెం చిన్నది, కానీ సౌరమండలంలోని అతిపెద్ద చంద్రుల్లో ఒకటి. ట్రిటాన్ ఒక విచిత్రమైన వస్తువు. ఇది నెప్ట్యూన్ చుట్టూ రివర్స్ దిశలో తిరుగుతుంది. అంటే దాని కక్ష దిశ సాధారణ చంద్రులకు వ్యతిరేకం. సౌరమండలంలో ఇలాంటి విచిత్రమైన కక్ష ఉన్న ఏకైక పెద్ద చంద్రుడిదే. ట్రిటాన్ నెప్ట్యూన్ యొక్క సొంత చంద్రుడు కాదని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. ఇది కైపర్ బెల్ట్ నుండి వచ్చిన ఒక వస్తువు కావచ్చు. సౌరమండలం యొక్క అంచులో తిరిగే ఐస్ మరియు రాతి వస్తువుల సమూహం నుండి ఒకరోజు ఈ వస్తువు నెప్ట్యూన్ దగ్గరికి వచ్చి దాని గురుత్వాకర్షణలో బంధింపబడిందని సిద్ధాంతాలున్నాయి. ఆ సిద్ధాంతాలు బలపరిచే ఆధారాలు ట్రైటాన్ యొక్క ఉపరితలంపై కనిపిస్తాయి. దీని ఉపరితలం ఐస్ తో కప్పబడి ఉంది. నైట్రోజన్, మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ ఐస్లతో నిండిపోయి ఉంటుంది. 1989లో వాయేజర్ 2 ట్రైటాన్ ను సందర్శించినప్పుడు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసింది. అవే ఐస్ వాల్కనేలు. అవును, లావా బదులు లిక్విడ్ నైట్రోజన్ ను వెదజల్లే అగ్ని పర్వతాలవి. లిక్విడ్ నైట్రోజన్ ను మన భూమి మీద వస్తువులను స్పాట్ లో చల్లగా మార్చడానికి ఉపయోగిస్తారు. మనం తినే పదార్థాలను లిక్విడ్ నైట్రోజన్ తో నింపిన పెద్ద పెద్ద ఫ్రీజర్ లో ఉంచుతారు. ఇంకొన్ని వస్తువులు పాడవకుండా ఉండడానికి దీనితోనే ప్యాకింగ్ కూడా చేస్తారు. ఈ ఐస్ గీజర్లు ట్రైటాన్ యొక్క ఉపరితలం నుండి కిలోమీటర్ల ఎత్తుకు ఎగసిపడతాయి. ఇది సౌరమండలంలో అత్యంత చల్లని ప్రదేశాల్లో ఒకటి. దీని ఉష్ణోగ్రత -235 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అయితే ట్రిటాన్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఉపగ్రహం యొక్క ఆర్బిట్ అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది. అంటే ఒకరోజు ఇది నెప్ట్యూన్ తో ఢీకొని నాశనం అవుతుంది లేదా ఒక వలయంలా మారుతుంది. ఈ సంఘటన బహుశా కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత జరగవచ్చు. కానీ ఇది నెప్ట్యూన్ యొక్క చరిత్రలో ఒక భారీ మార్పును సూచిస్తుంది. నెప్ట్యూన్ ను దగ్గరగా చూసిన ఏకైక అంతరిక్ష నౌక వాయేజర్ 2. 1977లో భూమి నుండి బయలుదేరిన ఈ నాసా నౌక 1989లో నెప్ట్యూన్ వద్దకు చేరుకుంది. ఈ సందర్శన సమయంలో వాయేజర్ 2 నెప్ట్యూన్ యొక్క అద్భుతమైన చిత్రాలను తీసింది. దాని నీలి వాతావరణం, గ్రేట్ డార్క్ స్పాట్ మరియు ట్రైటాన్ యొక్క ఐస్ ఉపరితలం. ఈ చిత్రాలు మనకు నెప్ట్యూన్ గురించి తెలిసిన చాలా సమాచారాన్ని అందించాయి. వాయేజర్ 2 దీని గాలుల వేగాన్ని కొలిచింది, దాని చంద్రులను గుర్తించింది మరియు దాని వాతావరణంలోని రసాయనాలను విశ్లేషించింది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఎవరు నెప్ట్యూన్ ను సందర్శించలేదు. ఇది సౌరమండలంలోని అత్యంత ఒంటరి గ్రహాలలో ఒకటిగా మిగిలిపోయింది. వాయేజర్ 2 ఇప్పటికీ అంతరిక్షంలో తిరుగుతోంది. సౌరమండలం యొక్క అంచులను దాటి నక్షత్రాల మధ్య ప్రయాణిస్తోంది. కానీ నెప్ట్యూన్ ని దగ్గర నుండి చూసిన ఒకే ఒక్క మానవ నిర్మిత మేధస్సుగా నిలిచిపోయింది. దానివల్లనే మనం నెప్ట్యూన్ యొక్క వలయాలను కూడా కనుక్కున్నాం. నెప్ట్యూన్ కి కూడా వలయాలున్నాయి, కానీ అవి శనిగ్రహం యొక్క వలయాలంతా స్పష్టంగా కనిపించవు. ఇవి సన్నటి చీకటి వలయాలు, ఐస్ మరియు ధూళితో నిండి ఉన్నాయి. వీటిలో కొన్ని వలయాలు అసంపూర్ణంగా ఉన్నాయి. అంటే అవి పూర్తి వృత్తాలుగా కాకుండా ఆర్క్ల్లాగా కనిపిస్తాయి. ఈ వలయాలు ఎలా ఏర్పడ్డాయి? బహుశా ట్రైటాన్ లాంటి చంద్రుల నుండి వచ్చిన శిథిలాలు వీటిని సృష్టించి ఉండొచ్చు. నెప్ట్యూన్ అనేది మన సౌరమండలం ఎలా ఏర్పడిందో అర్థం చేసుకోవడానికి ఒక కీలకమైన గ్రహం. ఇది ఐస్ జైంట్. అంటే దీని లోపల ఐస్, రాతి మరియు గ్యాస్ల మిశ్రమం ఉంది. ఈ గ్రహాలు సౌరమండలం యొక్క బయటి భాగంలో ఎలా ఏర్పడ్డాయో అధ్యయనం చేయడం ద్వారా మన సొంత గ్రహం యొక్క మూలాలను కూడా అర్థం చేసుకోవచ్చు. నెప్ట్యూన్ సముద్ర దేవుడి గ్రహం, గాలుల రాజు, రహస్యాల నిధి. ఇది సూర్యుడి నుండి 4.5 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక చుట్టూ తిరిగి రావడానికి 165 భూమి సంవత్సరాలు పడుతుంది. నెప్ట్యూన్ ఒక గ్రహం మాత్రమే కాదు, ఇదొక సైన్స్ పజిల్. దీని లోపల ఏం జరుగుతుందో మనకు పూర్తిగా తెలియదు. కానీ శాస్త్రవేత్తలు దీన్ని అర్థం చేసుకోవడానికి ఎన్నో సిద్ధాంతాలను ప్రతిపాదించారు. నెప్ట్యూన్ యొక్క ఐస్ జెయింట్ అని చెప్పుకున్నాం. అంటే దీని లోపల రాతి కోర్ చుట్టూ నీరు, అమ్మోనియా మరియు మీథేన్ ఐస్లతో కూడిన మందపాటి పొర ఉంటుంది. ఈ ఐస్ అనేది మన భూమిపై చూసే ఐస్ లాంటిది కాదు. ఇది హై ప్రెషర్, ఉష్ణోగ్రతల వద్ద ఒక విచిత్రమైన ద్రవ రూపంలో ఉంటుంది.
ఒక ఇంట్రెస్టింగ్ థియరీ ఏంటంటే నెప్ట్యూన్ లోపల డైమండ్ వర్షం కురుస్తుంది. ఎలాగంటే దాని వాతావరణంలోని మీథేన్ అధిక ఒత్తిడి వద్ద కార్బన్ గా విడిపోతుంది. ఆ కార్బన్ డైమండ్ స్ఫటికాలుగా మారి గ్రహం లోపలికి పడుతుంది. ఈ ఊహాగానం ఇంకా పూర్తిగా నిరూపించబడలేదు. కానీ ఇదే నిజమైతే నెప్ట్యూన్ ఒక ఖగోళ ఆభరణాల గనిలా ఉంటుంది అని ఊహించండి. ఈ డైమండ్ వర్షం గ్రహం లోపల ఉష్ణోగ్రతలను పెంచుతుందని, అది దాని భయంకరమైన గాలులకు శక్తినిచ్చే అంతర్గత ఇంజన్లా పనిచేస్తుందని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. నెప్ట్యూన్ యొక్క అయస్కాంత క్షేత్రం కూడా ఒక రహస్యం అని చెప్పుకోవాలి. ఇది ఈ గ్రహం యొక్క కేంద్రం నుండి బయటకు కాకుండా ఒకవైపుకు వంగి ఉంటుంది. దీనికి కారణం దాని లోపల ఉన్న లిక్విడ్స్ కదలికల వల్ల కావచ్చు. ఇది ఒక రకమైన డైనమో ఎఫెక్ట్ లాంటిది. ఇది భూమిపై ఉన్న అయస్కాంత క్షేత్రం లానే ఉంటుంది. కానీ నెప్ట్యూన్ దీన్ని చాలా విచిత్రమైన కోణంలో బిహేవ్ చేసేలా చేస్తుంది. ఈ అయస్కాంత క్షేత్రం దాని చంద్రులను కూడా ప్రభావితం చేస్తుంది, ముఖ్యంగా ట్రైటాన్ ను. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే నెప్ట్యూన్ సూర్యుడి నుండి చాలా దూరంలో ఉన్నప్పటికీ దాని లోపల నుండి ఉష్ణం బయటకు వస్తుంది. ఇది సూర్యుడి నుండి వచ్చే శక్తి కంటే 2 రెట్లు ఎక్కువ ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. ఈ అంతర్గత ఉష్ణం ఎక్కడి నుండి వస్తుంది అని అందరూ అనుకున్నారు. దానికి కారణం బహుశా దాని రాతి కోర్లో రేడియో యాక్టివ్ డికే జరుగుతుందేమో అని అనుకున్నారు. లేదా ఈ గ్రహం పుట్టినప్పుడు మిగిలిపోయిన హీట్ అనేది ఇప్పటికీ బయటకు వస్తుందేమో అని కూడా అంచనా వేస్తున్నారు. ఈ రహస్యాలను ఛేదించడానికి మనకు మరింత డేటా కావాలి. అండ్ అది కేవలం కొత్త అంతరిక్ష మిషన్ల ద్వారానే సాధ్యమవుతుంది. నెప్ట్యూన్ సౌరమండలంలో 8వ గ్రహం మరియు చివరి గ్రహం. ఇది సూర్యుడి నుండి 4.5 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే సూర్యకాంతి దీని వద్దకు చేరడానికి 4 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. దీని ఆర్బిట్ చాలా పెద్దది. ఒక చుట్టూ తిరిగి రావడానికి 165 భూమి సంవత్సరాలు పడుతుంది. అంటే నెప్ట్యూన్ 1846లో కనుక్కున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఒకే ఒక్క పూర్తి కక్షను పూర్తి చేసింది. అది కూడా 2011లో. సౌరమండలం ఏర్పడిన సమయంలో నెప్ట్యూన్ ఒక కీలకమైన పాత్ర పోషించిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది ఐస్ జెయింట్ గా సౌరమండలం యొక్క బయటి భాగంలో ఉన్న వస్తువులను ఏర్పరిచే పదార్థాలను సేకరించిందని కొందరు ఊహిస్తున్నారు. నెప్ట్యూన్ ఒకప్పుడు సూర్యుడికి దగ్గరగా ఉండేది అని, కానీ గ్రహాల మధ్య గురుత్వాకర్షణ చర్యల వల్ల ఇది బయట భాగానికి నెట్టివేయబడిందని, ఈ ప్రక్రియలో ఇది కైపర్ బెల్ట్ లోని వస్తువులను కూడా ప్రభావితం చేసి వాటిని బయట ఆర్బిట్ లోకి నెట్టేసి ఉండొచ్చు. నెప్ట్యూన్ యొక్క గురుత్వాకర్షణ శక్తి కైపర్ బెల్ట్ ను ఒక నిర్దిష్టమైన ఆకారంలో ఉంచడంలో సహాయపడుతుంది. ఈ బెల్ట్ లో ప్లూటో లాంటి వస్తువులు కూడా ఉన్నాయి మరియు నెప్ట్యూన్ దీని సరిహద్దుగా పనిచేస్తుంది. ఒక విధంగా నెప్ట్యూన్ సౌరమండలం యొక్క గేట్ కీపర్. ఇది లోపలి గ్రహాలను బయటి వస్తువుల నుండి వేరు చేస్తుంది. దీని ఉనికి లేకపోతే సౌరమండలం యొక్క బయటి భాగం చాలా గందరగోళంగా ఉండేది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నెప్ట్యూన్ ఒకరోజు ప్లూటో కంటే సూర్యుడికి దగ్గరగా వస్తుంది. ఎందుకంటే ప్లూటో యొక్క కక్ష ఒక ఓవల్ ఆకారంలో ఉంటుంది మరియు అది నెప్ట్యూన్ కక్షను దాటుతుంది. కానీ ఈ 2 గ్రహాలు ఎప్పటికీ ఢీకొనవు, ఎందుకంటే అవి ఒక రెజోనెన్స్ లో ఉన్నాయి. ప్లూటో నెప్ట్యూన్ చుట్టూ 2 సార్లు తిరిగే సమయంలో నెప్ట్యూన్ 3 సార్లు తిరుగుతుంది. ఈ 2 వాటికి తెలియకుండానే మన సౌరమండలం యొక్క స్టెబిలిటీని కాపాడుతున్నాయి. ఒకవేళ ఆ గ్రహాలు కొద్దిగా అదుపు తప్పి ప్రవర్తించినా సరే మన సోలార్ సిస్టమ్ అనేది కొలాప్స్ అవుతుంది. మన భూమి డార్క్ స్పేస్ లోకి వెళ్ళిపోతుంది. నెప్ట్యూన్ ని మనం కేవలం ఖగోళ దృష్టితోనే చూడలేం. ఇది మానవ సంస్కృతిలో కూడా ఒక స్థానాన్ని సంపాదించింది. దీని పేరు రోమన్ సముద్ర దేవుడైన నెప్ట్యూన్ నుండి వచ్చింది. గ్రీకు పురాణాల్లో దీన్ని పొసైడాన్ అంటారు. ఈ దేవుడు సముద్రాలను శాసిస్తాడని, తుఫానులను సృష్టిస్తాడని నమ్మకం. నెప్ట్యూన్ గ్రహం యొక్క నీలిరంగు మరియు దాని భయంకరమైన గాలులు ఈ పేరుకు సరిగ్గా సరిపోతాయి. సైన్స్ ఫిక్షన్ కథల్లో నెప్ట్యూన్ తరచూ ఒక రహస్యమైన, అన్వేషించదగిన ప్రపంచంగా చిత్రీకరించబడింది. సినిమాలు, నవలలు మరియు వీడియో గేమ్లలో ఇదొక గమ్యస్థానంగా కనిపిస్తుంది. అక్కడ ఏలియన్ జీవులు లేదా దాచిన నాగరికతలు ఉండొచ్చని ఊహిస్తారు. ఎగ్జాంపుల్ కి స్టార్ ట్రెక్ లాంటి సిరీస్లలో నెప్ట్యూన్ లాంటి గ్రహాలు అంతరిక్ష అన్వేషకులకు ఒక నేపథ్యంగా ఉపయోగపడతాయి. దీని దూరం మరియు చల్లదనం దీన్ని ఒక ఆకర్షణీయమైన స్థలంగా మార్చాయి. ఖగోళ శాస్త్రం పట్ల ఆసక్తి ఉన్నవారు దీన్ని ఒక అద్భుతంగా చూస్తారు. ఇది మన ఊహలకు ఒక సవాలు. ఇంత దూరంలో, ఇంత చల్లని ప్రదేశంలో జీవం ఉండవచ్చా లేదా ఇది కేవలం ఒక శాస్త్రీయ అధ్యయనపు వస్తువు మాత్రమేనా? ఈ ప్రశ్నలు మనల్ని ఆలోచింపజేస్తాయి. వాయేజర్ 2 తర్వాత నెప్ట్యూన్ ను సందర్శించే ప్రయత్నం జరగలేదు.
కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు కొత్త మిషన్లను ప్లాన్ చేస్తున్నారు. ఒక ఆర్బిట్ ను పంపాలని, దాని ద్వారా నెప్ట్యూన్ యొక్క వాతావరణం, చంద్రులు మరియు వలయాలను దగ్గరగా అధ్యయనం చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ మిషన్ పేరు ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ దీన్ని నెప్ట్యూన్ ఒడిస్సీ లాంటి పేర్లతో పిలవాలని ప్రతిపాదనలున్నాయి. ఈ కొత్త మిషన్ లో ఒక ప్రోబ్ ను నెప్ట్యూన్ వాతావరణంలోకి పంపే అవకాశం కూడా ఉంది. ఇది దాని గాలులను, ఉష్ణోగ్రతలను మరియు రసాయనాలను నేరుగా కొలుస్తుంది. ట్రైటాన్ ను మరింత దగ్గరగా చూడ్డానికి ఒక ల్యాండర్ ను కూడా పంపాలనే ఆలోచన ఉంది. దాని ఐస్ వాల్కనోలను, ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి ఈ మిషన్లు విజయవంతమైతే నెప్ట్యూన్ గురించి మన జ్ఞానం రెట్టింపు అవుతుంది. కానీ ఈ ఎక్స్ప్లోరేషన్ అనేది ఖర్చుతో కూడుకున్నది. ఒక మిషన్ కు బిలియన్ల డాలర్లు ఖర్చవుతాయి మరియు దీనికి దశాబ్దాల సమయం పట్టొచ్చు. కానీ ఈ ప్రయత్నం విలువైనది, ఎందుకంటే నెప్ట్యూన్ మనకు సౌరమండలం యొక్క మూలాల గురించి, ఇతర నక్షత్ర వ్యవస్థలోని గ్రహాల గురించి చెప్పగలదు. ఒకరోజు మనం నెప్ట్యూన్ వద్దకు చేరుకుంటాం మరియు ఆ రోజు మానవ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. సో ఇది మన సౌర కుటుంబంలోని చివరి గ్రహం గురించి మనిషికి తెలిసిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీ లైక్ అనేది మన ఛానల్ని బ్రతికిస్తుంది. అండ్ ఇలాంటి మరిన్ని స్పేస్ డాక్యుమెంటరీలు చూడడానికి మన ఛానల్లో జాయిన్ అవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ వీడియోని ముగించే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదేంటంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే ఇస్రోలో కొన్ని ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ ని కింద కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.